అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సౌజీ జయరాం యూట్యూబ్ ఛానల్. కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. సో మనం నెల రోజులు కార్తీక పురాణం అనేది పఠించడం వలన చాలా గొప్ప పుణ్యం అయితే ఉంటుందండి. శివయ్యకి ఎంతో ప్రీతికరమైన ఈ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం చదవడం వలన చాలా గొప్ప పుణ్యం, అలాగే మనకి తెలియని ఎన్నో విషయాలనేవి ఈ కార్తీక పురాణంలో పొందుపరచడం జరిగిందండి. అవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఏ రోజు ఎలా పూజ చేయాలి అనేది కూడా, ఇంకా మనకి కార్తీక మాసం మొత్తం ఏంటి అనేది కూడా ఒక్కొక్క అధ్యయనంలో ఒక్కొక్క విధంగా చాలా బాగుంటుందండి. సో కార్తీక పురాణం మనం చదివి ఒకరికి వినిపించిన, మనం విన్న చాలా గొప్ప అదృష్టం అండి, చాలా గొప్ప పుణ్యం. సో ఈరోజు ఏంటంటే నేను కార్తీక పురాణం 1వ అధ్యాయం అనేది మీకు చదివి వినిపిస్తానండి. చదివే టైం లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు పూజ చేసుకుంటూ ఈ వీడియో ఆన్ చేసి పెట్టుకొని విన్నా చాలండి. సో ముందుగా అయితే మనం 1వ అధ్యాయం అయితే స్టార్ట్ చేస్తామండి. మొదటి రోజు కదా, సో మనం విఘ్నేశ్వరుని శ్లోకంతో స్టార్ట్ చేయాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం 1వ అధ్యాయము జనక వశిష్ఠ సంవాదం అండి. 1వ అధ్యాయం స్టార్ట్ చేసుకుందాము. నైమిశారణ్యమందు సత్రయాగ దీక్షితులైన సౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహత్యమును సవిస్తరాముగా మేము మీ వలన వినగోరితిమి అని సూతుని అడిగిరి. సూతుడు ఇట్లా చెప్పెను: సౌనకాది సమస్తము మునీశ్వరులారా వినుడు. ఈ కార్తీక మహత్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పెను. పూర్వం నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణు చెప్పారు. దీని వలన సమస్త సంపతులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధనమును త్రెంచుకొని మోక్షము పొందుదురు. కార్తీక పురాణం వినడం వలన చాలా గొప్ప పుణ్యం ఉంటుందండి. మనం చదవలేకపోయినా అట్లీస్ట్ విన్నా చాలు. ఒకానొకప్పుడు దైవం వశము చేత శ్రద్ధాశ్రమణముకు బోవచ్చు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరెను. అంత జనక మహారాజు వచ్చిన వశిష్ఠుని చూసి సింహాసనము నుండి త్వరగా దిగి సాష్టాంగ దండ ప్రణామము చేసెను. సంతోష పులాంకితుడై ఆర్యపాదముల చేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సును చల్లుకొనెను. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామర పువ్వు లాంటి కన్నులు గలవాడును. సమస్త సుగుణ సంపన్నుడగు మునికి భక్తి భావముతో ఇట్లని విన్నవించెను: బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన ధన్యుడు అయితిని. నేను చేయదగిన పుణ్యము మీకేమీయూ లేదు. ఇప్పుడు మా పితరులందరూ తృప్తి నొందినారు. మహాత్ముల యొక్క దర్శనమును సంసారములకు దుర్లభము కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభములకు కారణమైనది. సూతుడిట్లు చెప్పెను. తరువాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో కూడినవాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లని పలికెను: రాజోత్తమ, నీకు క్షేమముగాక. నేను మా ఆశ్రమమునకు పోవుచున్నాను. రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును. దానిని ద్రవ్యమును ఇయగోరుదును. ఆ రాజిట్లు పలికెను: మునీశ్వర, యజ్ఞమునకు చాలా ద్రవ్యము ఇచ్చెదను గాని వినువారి పాపములను పోగొట్టు ధర్మ రహస్యములు నీ వలన వినగోరితిని. నీకు తెలియని ధర్మ రహస్యము లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చేడి సూక్ష్మ ధర్మములను నాకు చెప్పుము మునీశ్వర. ధర్మాజ్ఞ కార్తీక మాస సమస్త మాసముల కంటెను సమస్త ధర్మముల కంటెను ఎట్లధికమైనదో దానిని వినగోరితిని, నాకు చెప్పుము. వశిష్ఠుడిట్లు పలికెను: రాజా, పూర్వపుణ్యము వలన సత్వశుద్ధి కలుగును. సత్వశుద్ధి కలిగిన పుణ్య మార్గమందు అభిలాష కలుగును. లోకోపకారమైన నీవడిగిన మాట చాలా బాగున్నది. చెప్పెదను వినుము. విన్నంతనే పాపములు నశించును, సత్వగుణమును కలుగును. రాజా, సూర్యుడు తులారాశి యందుండగా కార్తీక మాసములో చేసిన స్నానము, దానము, అర్చన మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయము అగునవి మునీశ్వర్లు చెప్పిరి. కార్తీక వ్రతమును తులా సంక్రమమున సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని గాని కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని గాని ఆరంభించి నెల రోజులు చేయవలెను. అంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేయాలండి.
ఆరంభమందు ఓ దామోదర, నేను కార్తీక వ్రతము ఆరంభించుచున్నాను, దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని సంకల్పము చేసి కార్తీక స్నానం ఆచరింపాలి. కార్తీక మాసమందు సూర్యోదయమైన కావేరీ నది యందు స్నానమాచరించి వారికి మహాఫలము కలుగును. సూర్యుడు తులారాశిన ప్రవేశించు తోడనే 3 లోకములను పవిత్రము చేయుచు గంగా ద్రవ రూపమును ధరించి సమస్త నదీ జలముల యందు ప్రవేశించును. తులారాశి యందు కార్తీకమున చెరువులందు, దిగుడ బావులందు, నూతులందు, చిన్న కావుల అందును హరి నివసించును. రాజా, కార్తీకమందు వ్రతమును అన్ని వర్ణాల వారు చేయవచ్చు. బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచనమును చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవానుజ్ఞమును పొంది మొలలతో జలమందు స్నానము చేయవలెను. తరువాత దేవర్షి పితృతర్పణమాచరించి హరిభక్తితో ఆగమర్షణ మంత్రమున పఠించు బృటవేలితోటి ఉదకమును అలోడనమును చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష్మతర్పమును చేసి ధరించి వస్త్రమును విడిచిపెట్టుకొని ఉదకమును వదిలి ఆచనమును చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానమాచరింపు దౌత వస్త్రమును ధరించవలెను. తరువాత బ్రాహ్మణుడు గోపీ చందనములతో ఊర్ధ్వపుండ్రములను ధరించి సంధ్యావందనమును చేసి గాయత్రి జపమును చేయవలెను. స్త్రీలైతే గౌరీ జపము చేయాలండి. తరువాత ఔపాసమును గావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెంచి శంఖ చక్రములు ధరించిన హరిని భక్తితో సాలా గ్రామమందు షోడాసోపచారములతో పూజించవలెను. కార్తీక పురాణము పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వేశ్వదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచనమును గావించి తరువాత పురాణ కాలక్షేపమును చేయవలెను. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములన్నింటినీ ఆపివేసి విష్ణాలయందు గాని శివాలయందు గాని తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్యభోజ్యాదాలను స్వామికి పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రములను గాని శివ స్తోత్రములు గాని పఠించి నమస్కారాలు చేయవలెను. ఎవడు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి వర్జితమైన వైకుంఠమునకు పోవుచున్నాడు. పూర్వ జన్మార్జితములను ఈ జన్మార్జితములను అయిన సమస్త పాపములు కార్తీక వ్రతం ఆచరించిన ఎడల నశించును. చూశారు కదండి, మనం ఈ కార్తీక పురాణం అనేది చదవడం వల్ల, కార్తీక వ్రతం నెల రోజులు పూజ చేయడం వలన మనం తెలిసి తెలియక గత జన్మలో చేసిన పాపాలు కూడా నశిస్తాయంటండి. చూశారు కదా, ఎన్నో విషయాలు తెలుస్తాయండి కార్తీక పురాణం చదవడం వలన. నెక్స్ట్ అయితే బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, శూద్రుడు కానీ, ఋషీశ్వరుడు కానీ, స్త్రీలు కానీ భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన ఎడల వానికి పునరావృత్తి లేదు, వైకుంఠమునందుందురు. ఎవ్వడు కార్తీక వ్రతం ఆచరించు వానిని చూచి సంతోషించునో వాని యొక్క పగటి కాలమందాచరించిన పాతకము నశించును, ఇందుకు సందేహము లేదు. అంటే మనం కార్తీక వ్రతము చేయకపోయినా కానీ చేసే వాళ్ళను చూసి కూడా మనం తృప్తి చెందొచ్చండి. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారు, ఓ తను బాగా చేస్తుంది కార్తీక వ్రతం, చాలా మంచిగా, వాళ్ళను చూసి కూడా మనం మనసులో అంటే ఆ శివయ్యని ధ్యానించుకొని ఎంతో సంతోషంతో అలా చూసి అలా ఆనందించినా కానీ మనకి ఎంతో పుణ్యం వస్తుందంట. చూశారు కదా. సో కార్తీక వ్రతం అనేది ఎంత గొప్ప మాసం, ఎంత గొప్ప వ్రతం, ఎంత గొప్ప స్నానం, అలాగే ఎంత గొప్ప దీపం, దానం, అర్చన, జపము, ఇట్లా అన్నీ అండి. ఏది చేసినా ఈ నెలలో అంత గొప్ప మహాపుణ్యం అనేది ఈ ఒక్క నెలకైతే చాలా గొప్ప మహిమ ఉందని చెప్పొచ్చండి. చూశారు కదా. సో ఎవరైనా కానీ కులమత భేదాలు లేకుండా కార్తీక మాసం అనేది భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యని ధ్యానించుకోవడం వల్ల చాలా గొప్ప పుణ్యం అయితే ఉంటుందండి. ఈ కార్తీక ఈ బుక్లో ఇంకా మనకి చాలా ఉంటాయండి. చూడండి, కేదారేశ్వర వ్రతం గురించి ఉంటుంది, అలాగే శివ అష్టోత్తరాలు ఉంటాయి, విష్ణు అష్టోత్తరం ఉంటుంది, అలాగే కార్తీక మాసం నియమాలండి. అంటే ప్రతిరోజు కార్తీక పాడ్యమి, విధియ, తదియ, చవితి ఏ రోజు ఎలా చెయ్యాలి, ఏంటి నియమాలు అనేవి మొత్తం ఉంటాయండి దాంట్లో.
అలాగే స్వామివారి అష్టకాలు, స్వామివారి మంత్రాలు, జపాలు, మనం కార్తీక మాసం అంతా పఠించవలసిన మంత్రాలు అన్నీ ప్రతిదీ ఉంటుందండి. చూశారు కదా, కార్తీక పాడ్యమి అంటే ఈరోజు చేయవలసింది చూశారు కదా. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఏదైనా శివాలయం కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి అక్కడ మనం స్వామివారికి కార్తీకం మనం వ్రతాన్ని చేపడుతున్నామని, ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని చెప్పి ఆకాశ దీపాన్ని దర్శించుకొని రావాలండి. చూశారు కదా, ఈ స్తోత్రాలు అనేవి మనం ప్రతిరోజు పఠించాలండి. వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.